క్వశ్చన్ నెంబర్ 624 అడిగిన వారు లేరు. అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2024 జూన్ నుండి ఇప్పటి వరకు వ్యవసాయ సంబంధ కారణాల వల్ల 39 మంది రైతులు ఆత్మహత్యలు నమోదయ్యాయి. బి ప్రశ్నకు సమాధానం రైతుల ఇబ్బందులను పరిష్కరించడానికి మరియు రైతులకు మద్దతు ధర ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మరియు రైతుల పునరావాసం కోసం అంటే మరణించిన రైతుల సభ్యులకు ఎక్స్గ్రేసియా సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా మొదలైన వాటిని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలతో అమలు చేస్తున్నాం. సి ప్రశ్నకు సమాధానం రైతు కుటుంబాలను ఆదుకోవడానికి పునరావాస ప్యాకేజీగా వ్యవసాయ సంబంధ కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన మరణించిన రైతులు, కౌలు రైతుల కుటుంబ సభ్యులకి 7 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. జూన్ 24 ముందు 103 ఆత్మహత్యలు జరిగినాయి. చంద్రన్న బీమా పోర్టల్లో అప్లోడ్ చేయడం అయింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 81 ప్రతిపాదనలకు సంబంధించి 5.67 కోట్లు విలువైనటువంటి మనీని వెచ్చించడం అయింది. అందులో భాగంగా 3.43 కోట్లు 49 రైతు కుటుంబాలకి విడుదల చేయడం అయింది. మిగిలిన 32 ఆత్మహత్య కేసులకి 2.24 కోట్లు ఎక్స్గ్రేసియా త్వరలో విడుదల చేయడం అవుతుంది. అధ్యక్ష, 2019 నుంచి 2024 మే వరకు రాష్ట్రంలో 1423 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2024 జూన్ నుండి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు వివిధ కారణాలతో 30 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమోదించబడ్డాయి. అధ్యక్ష, ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న బుచ్చయ్య చౌదరి గారు స్వల్ప వ్యవధి ప్రశ్న ఒకటి అడిగారు. గౌరవనీయులైన మంత్రివర్యులు